హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగా మామిడికాయ మంచిగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం దాన్ని పీల్ చేసి గ్రేట్ చేయాలి. గ్రేట్ చేసిన తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఈ గ్రౌండ్ నట్స్ అనేవి వేసి కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు ఇంకా రావాలి. సో మీరు ఎలా కావాలంటే ఎలా చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా గ్రౌండ్ నట్స్ కొంచెం వేయించి సైడ్కి ఉంచుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. బట్ అది ఎక్స్ట్రా టైం, నాకు కొంచెం టైం అయిపోతుందని చెప్పి నేను ఇలా చేసేసాను. సో ఇవి కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేసిన తర్వాత కొంచెం మంచిగా కలిపి అది కూడా ఇంకా కొంచెం రెడ్డిష్గా రావాలి. సో కొంచెం శనగపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది మనకి. సో చూడండి ఇక్కడ ఎలా వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఎక్కువ వేయండి. సో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మనకి. సో ఇవన్నీ కొంచెం అంటే నేను ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు నేను చూపించలేదు, కానీ అవి కూడా యాడ్ చేయాలి. అవి యాడ్ చేసి అవి కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు ఈ గ్రేట్ చేసిన మ్యాంగో వేసేయాలి. అందులో వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఒక 5 to 10 minutes దాన్ని ఉంచాలి అలా. సో ఉంచిన తర్వాత ఆల్రెడీ నేను రైస్ మార్నింగే కుక్కర్లో బాయిల్ చేసి కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి రెడీ చేస్తాను. సో ఇలా ఉంది, సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.